రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదండి. 144 ఏళ్ల తర్వాత వస్తున్న రోజనమాట. ఎందుకంటే మహాకుంభమేళ సమయంలో మనకు ఏర్పడుతుంది కదా ఈ పౌర్ణమి. చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఈ కూరని వండకండి. ఒకవేళ కాదని మీరు వండుకొని తింటే మాత్రం మీ ఇంటికి గండం. అలానే ఏంటంటే గనక ఒకవేళ మీరు ఈ కూర వండి తింటే మాత్రం అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఇలాంటి కూరలని మీ ఇంట్లో అసలు అంటే తేకండి, వండకండి. రోజు ఉన్నా కానీ అది మీరు ఒకవేళ పొరపాటున వండుకొని తింటే మాత్రం మీ ఇంటికి కష్టాలు అనేక రకాల సమస్యలు వస్తాయి, అప్పుల బాధలు పెరుగుతాయి. అలానే కాకుండా ఆర్థిక ఇబ్బందులు అంటే తలెత్తుతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అప్పుల కూబిలో పడిపోతారు. మహాపాపం తగిలి ఇంటికి గండాలన్నీ కూడా అంటే సంభవిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ కూరకు మీరు దూరంగా ఉండండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా మనం ఏ కూరని వండాలి, ఏ కూరని వండకూడదో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి అద్భుత శక్తులతో మనకు కలిసి వస్తుందన్నమాట. చాలా పవిత్రమైనదండి ఈ పౌర్ణమి. ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనదని కూడా మనకు కొంతమంది పండితులు కావచ్చు, శాస్త్రాల్లో కావచ్చు దీని గురించి ప్రస్తావన ఉందన్నమాట. ఇలా రావటం ఏంటంటే గనక చాలా విశేషం అనమాట. ఈ రోజుని మనం చక్కగా వినియోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే గనక స్నానానికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీకు దగ్గరలో ఉండే నూతుల్లో కానీ, కాల్వల్లో కానీ, చెరువుల్లో కానీ స్నానం చేయండి. అలా కుదరకపోతే ఇంట్లోనే ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేసిన అంతే పుణ్యం మీకు లభిస్తుంది. ఇక ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించుకోండి. అంటే నల్లటి వస్త్రాలను ధరించకండి, వాటిని అవాయిడ్ చేయండి. పౌర్ణమి కాబట్టి తెలుపు కానీ పసుపు కానీ బట్టలు ధరిస్తే చాలా మంచిదనమాట. ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇంట్లో గోపంచకం కానీ లేదంటే గనక పసుపు నీళ్లు కానీ చల్లుకోండి, సరిపోతుంది. లేదంటే పచ్చకర్పూరం పొడిని కూడా చల్లొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గనక ఈ కూరని మనము మన ఇంట్లో వండకూడదండి. మనం ఏంటంటే గబగబా ఏదో ఒక కూర చేసేస్తూ ఉంటాం కదా, అలా చేయటం కూడా చాలా పొరపాటుగా ఏంటంటే కనుక మనం చేయకూడదు. అసలు ఇలాంటి కూరలు మనం కొయ్యకూడదు ఇంట్లో అని చెప్పొచ్చు. కాబట్టి ఈ కూరలు వండకండి. అంటే ముఖ్యంగా నాన్ వెజ్ని అయితే మనం తినకూడదు. పౌర్ణమి కాబట్టి నాన్ వెజ్కి దూరంగా ఉండాలి. గుడ్లు, చేపలు, అలానే కాకుండా ఏంటంటే కనుక పీతలు, రొయ్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. నాన్ వెజ్, మాంసాహారం, చికెన్, మటన్ ఇలాంటివి అవి అస్సలు కూడా మనం తినకూడదండి, వండకూడదు, ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ రోజు ముఖ్యంగా. దానితో పాటు ఏంటంటే కనుక దుంప కూరలండి. అంటే చిలకడ దుంప కావచ్చు, బంగాళదుంప కావచ్చు, కంద కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ముల్లంగి ఇలాంటి కూరలు ఏంటంటే కనుక మనం తినకూడదు. గుమ్మడికాయ కూడా తినకూడదు. ఇలాంటి కూరలు తింటే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి మనమే కోరి కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాము. జీవితాంతం మనం కష్టాలను అనుభవిస్తాము. మనం ఏంటంటే కనుక మన జీవితంలో కొన్ని కూరలు కూడా ఏంటంటే కనుక మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తాయి. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ పౌర్ణమి రోజున ఇలాంటి కూరలకు కొంచెం దూరం ఉంటేనే చాలా మంచిదన్నమాట అండి. ఈ కూరలు ఏంటంటే కనుక మానవ జీవితంలో అన్ని కష్టాలు, సమస్యలు, ఇబ్బందులను అంటే తెచ్చి పెడతాయన్నమాట. ఇవన్నీ కూడా అంటే ప్రకృతి నుంచి లభిస్తాయి కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఇవి తినకూడదని మనకి ఏంటంటే పురాణాలలోనే వీటి ప్రస్తావన ఉందని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తేనే మంచిదండి. వీటి బదులు మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా పప్పు చారు కావచ్చు, పప్పు ఇలాంటి రూపంలో ఏదైనా సరే పప్పు దినుసులు ఉంటాయి కదా, వాటి రూపంలో మీరు ఈరోజు ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ప్రత్యేకించి ఏంటంటే కనుక ఇంట్లో ఈ కూర వండుకుంటే ఇంకా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ కూర ఏమో కాదండి, మనం ఏంటంటే కనుక వంకాయ కూర. మనం ఏంటంటే కనుక వంకాయని ఈరోజు ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. అంటే వంకాయ అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి ఖచ్చితంగా మీరు వంకాయని ఏదో ఒక రూపంలో తీసుకోండి. ఇలా వంకాయని మనం ఏ రూపంలో తీసుకున్నా కానీ మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు. కాబట్టి మీరు వంకాయని వండుకొని తినవచ్చు. లేదంటే దీని ప్లేస్లో మీరు పప్పుచారు అంటే మీరు ఏది చేసుకున్నా కానీ వంకాయ అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో వండుకొని తింటే మీరు కుబేరులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు మీకు చేకూరుతాయి. వంకాయ కూర తినటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా బుధవారం పౌర్ణమి వచ్చింది కాబట్టి వంకాయ కూర తినటం మహా అదృష్టం అని చెప్పొచ్చు. ఈ రోజున బుధవారం కాబట్టి గణపతికి అంకితం చేయబడే రోజు కదండి. మనం ఉదయాన్నే లేచి ఇలా మనం స్నానం చేసుకుని అంతా చేసుకుని మనం ఏంటంటే చక్కగా ముందుగా గణపతిని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే పౌర్ణమి అనమాట. కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో, ఆరాధిస్తారో అలాంటి వారి యొక్క జీవితం మారిపోతుంది. వారు ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ఐశ్వర్యవంతులుగా మారుతారు. అలానే కాకుండా వారి సంపాదన కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరేం చేయండి అంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజు ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున అంటే మనం శివయ్యని కూడా పూజించుకోవచ్చు, శివాలయానికి వెళ్ళొచ్చు, శివుడిని దర్శించవచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు. ఉదయం మనం శివయ్యను పూజించుకున్న సాయంత్రం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఆరాధించడం, పూజించడం చేస్తే చాలా మంచిదండి. అలా ఏంటంటే కనుక మీరు చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు ఉంటాయి కదండి. తామర పుష్పాలు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటాయి అనమాట. అవేంటంటే లోటస్ ఫ్లవర్స్ అంటాము. తామర పుష్పాలు మనకు దొరుకుతూ ఉంటాయి కదా. ఒకవేళ మీకు కనుక దొరికితే అవి తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత మీరు
ఏది కోరుకున్నా సరేనండి ఆ తల్లి ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. మీ యొక్క కోరికతో పాటు మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక తామర పుష్పాలు, ఎర్రటి పుష్పాలను, అలానే మందార పుష్పాలను ఈ రోజు లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలా మంచిదనమాట. అలానే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి కాబట్టి 21 యాలకులను తీసుకొని వాటిని దండలాగా గుచ్చేసి మనము అంటే మాల తయారు చేసుకొని ఆ మాలని లక్ష్మీదేవి పటానికి మనం సమర్పించడం వల్ల కూడా మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. జన్మల దరిద్రాలు వదిలిపోతాయండి. ఇలా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ఆ యాలకులను మనం పడేయకుండా వాటిని ఒక వస్త్రంలో కట్టి లేదంటే కనుక ఇలా పాలిథిన్ కవర్స్లో కానీ పెట్టుకొని మనం బీరువాలో పెట్టుకోవాలి. అమ్మవారికి ఇదేంటంటే కనుక 24 గంటల పాటు అమ్మవారి పటం ముందే ఉండాలండి. అమ్మవారికి మాలలాగా దండలాగా వేసేసిన తర్వాత దాన్ని తీసుకొని ఏంటంటే కనుక మనం ధనం దాచే చోట దాచుకోవచ్చు, వ్యాపార సంస్థల్లో దాచుకోవచ్చు. దానికి తోడు మనం ఏంటంటే ఇంట్లో కూడా మనం లాకర్లో కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అంటే ఆ యొక్క మాలని అంటే సంపూర్ణంగా అనుగ్రహిస్తుందండి. ఆ తల్లి యొక్క చూపు, ఆ తల్లి యొక్క అంటే అనుగ్రహం, కటాక్షం అన్నీ కూడా ఆ మాల అందుకుంటుందన్నమాట. అలా అందుకున్న ఈ మాలని మనం ఏంటంటే కనుక బీరువాలో పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని మనకు పండితులే చెబుతున్నారనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే చాలామంది కూడా ఈ రోజు ముఖ్యంగా ఇలా యాలకులను కట్టి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకుంటారని చెప్పడం జరుగుతుందన్నమాట. మీకు ఒకవేళ ఇలా మాల కట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 యాలకులను తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవి రూపం అండి, గుర్తుపెట్టుకోండి. యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులకు పరమ శక్తి ఉంటుందండి, పరమ పవిత్రమైనవన్నమాట. పౌర్ణమి శక్తి అంటే కనుక మనకేంటంటే పౌర్ణమిలో అమృత ఘడియలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి అమృత ఘడియలని ఏర్పడతాయండి. అవేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఈసారి మనకు సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా పౌర్ణమి ఏంటంటే కనుక అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి. కాబట్టి సాయంత్రం అమ్మవారిని పూజించేటప్పుడు యాలకులు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మనం జేబుల్లో పర్సులో ఎక్కడ పెట్టుకున్నా కానీ డబ్బు వస్తుంది. ఇక ఆ తర్వాత ఇలా నిష్ట నియమాలతో అమ్మవారిని పూజించడం, ఆరాధించడం, ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ తల్లిని మనం ఇలా ఏంటంటే కనుక నిష్ట నియమాలతో దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించాలండి. ఇలా పూజిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకంతా కూడా మంచి అంటే జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనం చాలా వరకు కూడా అండి కట్టిక దరిద్రంలో ఉంటూ ఉంటాం. దరిద్రాల వల్ల ఇబ్బంది పడటంతో పాటు మనకు విపరీతమైన జాతక సమస్యలు ఉంటాయి. కొంతమందికి కుజదోషం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కనుక నాగదోషం ఉంటుంది. అలానే కొంతమందికి మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంతమందికి అండి రాహుకేతు ప్రభావాలు, గ్రహాలు నీచ స్థాయిలో నడవటం, గ్రహస్థితి బాలేకపోవటం, ఇబ్బంది కలగటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒకటి తినండి. ఇలా తినటం వల్ల సమస్త దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి దోషాలను తొలగించుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేసే అంటే ఒక పరిహారం అని కూడా ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇది ఒకటి మాత్రం తినండి. అంటే పూజ చేసిన తర్వాత ఇది తినటం వల్ల అయితే మంచి జరుగుతుంది. నార్మల్గా ఇదేంటంటే ప్రతి పౌర్ణమికి కూడా మనం తినవచ్చండి. అలా తినటం వల్ల మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, గ్రహస్థితి మారుతుంది, జీవితంతో పాటు అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించండి. మనం ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, చిన్న బెల్లం ముక్కని తీసుకొని దాన్ని ఆవునేతిలో ముంచేసి ఆ తర్వాత దాన్ని మీరు తినేయండి. ఇలా తినటం వల్ల మీ జీవితంతో పాటు మీ జాతకం మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు కలిగి మీ యొక్క జీవితంలో అంటే కొత్త మలుపులు మీరు చూడగలుగుతారు. అన్ని గ్రహస్థితులు మీకు మెరుగుపడతాయి. గ్రహాల ప్రభావాల నుంచి మీరు బయటపడతారు. మీ స్థితిగతితో పాటు మీ తలరాతే మారే అవకాశం కూడా ఉంటుంది. ఇది పెద్ద పెద్ద సాధువులు, మునులు, ఋషులు ఎక్కువగా ఆచరిస్తారు. కొంతమంది సామాన్యులు కూడా చేస్తారు. అంటే జాతక దోషాల వల్ల ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇది ఆచరిస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి పౌర్ణమి తిథి రోజున ఎవరైతే ఇదొకటి అంటే బెల్లంలో అంటే మనం ఏంటంటే కనుక ఆవునేతిలో ముంచి తినటం, లేదంటే మీకు అలా ఆవునేతిలో ముంచి తినటం ఇష్టం లేకపోతే బెల్లం పైన మనం ఎంతైతే తినగలుగుతామో అంతే తీసుకోవాలండి, ఎక్కువేం తీసుకోకండి. 2 చుక్కల నెయ్యి వేసి కూడా మనం తినాలండి. తినేటప్పుడు మా జాతకం బాగుండాలనుకుంటూ తింటే మాత్రం ఇంకా ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఎవరికైతే విపరీతమైన జాతక సమస్యలు ఉన్నాయి, మేము రత్నాలు రాళ్ళు ధరించలేమండి, మాకంత స్తోమత లేదని బాధపడేవారు ఖచ్చితంగా ఇది తినండి. ఇదేంటంటే కనుక జాతక సమస్యల వల్లనే కాదు, మన జీవితంలో మనకు గండాలు, దోషాలు ఇలాంటివి మన మానవ జన్మలో అన్నీ ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. లక్ష్మీదేవి అంటే మీద భారం వేసేసి ఇది తినండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కనుక పచ్చకర్పూరం పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది తెచ్చిపెడుతుంది అనమాట. పచ్చకర్పూరమే కదా అనుకోకండి, పచ్చకర్పూరంతో మనము ఈ విధంగా పరిహారం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక
గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పచ్చకర్పూరం అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం ఉంటుందో అక్కడికి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక పచ్చకర్పూరం ఉన్న చోట ఖచ్చితంగా అండి దైవానుగ్రహం ఎంతో కొంత ఉంటుందన్నమాట. పూజ గదిలో పచ్చకర్పూరం ఒక బాక్స్లో వేసి పెడితే మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న బాక్స్ని తీసేసుకుని అందులో పచ్చకర్పూరాన్ని వేసి దానితో పాటు మనం ఏంటంటే కనుక ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళని కానీ వేసి పెడితే మనకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి ఐశ్వర్యం లభిస్తుంది. ధనానికి ధనంతో పాటు మనకేంటంటే కనుకనండి దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే మీ పూజ గదిలో మీరేంటంటే కనుక ఇలా పచ్చకర్పూరాన్ని ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకోండి. అందులో ఖచ్చితంగా ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళ కానీ వేసుకోండి. ₹5 బిళ్ళ కూడా వేయొచ్చండి. ఇలా ఏంటంటే నాణ్యాలను వేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇలా ఇవి మనం ఏంటంటే కనుక ₹1 బిళ్ళలు ఇవన్నీ నాణ్యాల కిందికి వస్తాయి కదండి. ఇవి వేసుకోవటం వల్ల అయితే తప్పనిసరిగా ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి. పచ్చకర్పూరంలో ఒక బాక్స్లో అంటే ఇలా పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం మనకు తప్పనిసరిగా లభిస్తుంది. దేవుడి యొక్క ఆశీస్సులు దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనం పట్టిందల్లా బంగారం లాగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా మీ పూజ గదిలో పచ్చకర్పూరం పెట్టండి. పచ్చకర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంటికి రావటానికి ఈ పచ్చకర్పూరం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కావున మీ ఇంట్లో ఏంటంటే పచ్చకర్పూరం ఈ విధంగా పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట. పచ్చకర్పూరం పూజ గదిలో ఉంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలను మనం పొందటానికి, శుభ ఫలితాలను మనం చూసేసి ఆశ్చర్యపోవటానికి పూజ గదిలో చాలా మంది కూడా పచ్చకర్పూరాన్ని పెడతారు. పచ్చకర్పూరం కేవలం వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వటం అలానే కాకుండా కొన్ని తీపి పదార్థాలలో కలపటం కాదు. పచ్చకర్పూరంతో రకరకాల పరిహారాలు చేస్తారు. పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు మానవుని యొక్క జీవితాన్ని మార్చేస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు పౌర్ణమి తిథి రోజున పచ్చకర్పూరం తెచ్చేసుకుని ఈ విధంగా మనం చెప్పుకునే ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి. మీరే చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు పొందుతారో, మీరే ఆశ్చర్యపోతారనమాట. అందుకే కర్పూరం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలి. నార్మల్ కర్పూర బిళ్ళలంటే కనుక మనం తెచ్చుకుంటాం, అది చాలా తక్కువగా అంటే మనకు లభిస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకునే అంత స్తోమత అందరికి ఉంటుంది. కానీ పచ్చకర్పూరం కొంచెం తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదండి. అంటే కొంచెం అంటే కాస్ట్తో కూడుకొని ఉంటుందని కొంతమంది తెచ్చుకోరు. కొంతమంది ఏంటంటే కనుక ఆ తర్వాత తెచ్చుకుందాంలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. కానీ మీరు ఏంటంటే కనుక పచ్చకర్పూరం చూడండి ఎందరో జీవితాలను బాగా చేసిన ఈ పచ్చకర్పూర పరిహారాలండి ఇవన్నీ కూడా. పచ్చకర్పూరం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి, మానవుడికి ఏంటంటే కనుక సంపూర్ణంగా దైవానుగ్రహాన్ని ఇవ్వటానికి ఈ పచ్చకర్పూరం మంచి పాత్రను పోషిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి చేకూరుస్తుందన్నమాట. ధనానికి ధనంతో పాటు పేరు ప్రతిష్టత కూడా రావడానికి ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం. కాబట్టి పచ్చకర్పూరంతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి మీరు ఇలా పూజ గదిలో పెడతారు కదా, పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ కర్పూరాన్ని అలాగే వదిలేయండి. చూడండి మీ ఇంట్లో ఎంత మనశ్శాంతి ఉంటుంది, ఎంత ప్రశాంతత ఉంటుంది, అదంతా కూడా మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట. మన ఇంట్లో ఏంటంటే కనుక మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి అంటే ఇలా మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి చేరడానికి, మన ఇంట్లో ఏంటంటే కనుక చెడు తొలగిపోయి మంచి వాతావరణం అనేది నెలకొల్లడానికి, అలానే కాకుండా దైవానుగ్రహం కలగడానికి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి ఈ కర్పూరం అంటే ఏంటంటే కనుక ఇలా పెట్టుకోండి. నార్మల్గా మీరు పౌర్ణమి తిథి రోజు పెట్టినా పర్వాలేదు, మిగతా రోజుల్లో పెట్టుకున్నా పర్వాలేదండి. ఎలా పెట్టుకున్నా ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనము డబ్బులు లెక్కించేటప్పుడు కావచ్చు, అలానే కాకుండా బీరువాలో డబ్బు పెడితే చాలా ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు అంత డబ్బు ఖర్చు అయిపోతుందో కూడా కొన్నిసార్లు మాకు తెలియదండి. డబ్బు ఈ రోజు పెడతామా, రేపు తీస్తూనే ఉంటాము. అసలు మా బీరువాలో డబ్బు పెడితే అసలు ఉండనే ఉండదు. మా బీరువానే దరిద్ర బీరువాని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఈసారి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి, మీకు అర్థమైపోతుంది. ఏంటంటే కనుక మీరు అంటే ఇలా నార్మల్గా కొంతమంది ఏంటంటే కనుక లబ్బర్లు వేసి నోట్లను అంటే పెడుతూ ఉంటారు ఇలా కట్టల్లాగా. కొంతమంది ఏంటంటే సింపుల్గా పర్సులో పెట్టేసి పెడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా డబ్బు మనం ఏంటంటే కనుకనండి బీరువాలో పెట్టేటప్పుడు అక్కడ కొంచెం పచ్చకర్పూరం తీసుకుని చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసేసుకుని దాన్ని కొంచెం చేతితో మెదపండి. అంటే పౌడర్ కావాలి మనకు. ఆ పౌడర్ని ఏంటంటే కనుక మీరు పెట్టిన డబ్బు దగ్గర ఇలా చల్లండి. అలా అంటే చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక మనము అంటే డబ్బుని లెక్కించేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. ఆ డబ్బు వృధా ఖర్చులకు పోదు, ఒక మితిగా ఖర్చు అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువాలో పెట్టిన డబ్బు పెట్టినట్టు ఉండటానికి కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకేంటంటేనండి చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మీరు
ఈ విధంగా ఖచ్చితంగా అండి మీరు డబ్బు పెట్టే దగ్గర ఏంటంటే కనుక ఈ పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పదగ్గ విషయం అండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మన ఇంట్లో హాల్లో ఎప్పుడు కూడా పచ్చకర్పూరం పెట్టాలి. మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. మన ద్వారా కూడా మన ఇంట్లోకి ఏదేదో ప్రవేశిస్తూ ఉంటుంది. ఒకరి కన్ను బాగుంటే ఇంకొకరి కన్ను బాగుండదు కదండి. అలా ఏంటంటే కనుక ఆ కన్ను దిష్టిని తీసేసుకోవడానికి పచ్చకర్పూరం మంచిగా మనకి ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది. అలా హాల్లో ఒక చిన్న ముక్క అండి ఎవ్వరికి తెలియకుండా ఒక ప్రదేశంలో పెట్టండి. ఎవరికి చెప్పకూడదు మనం ఇలా పెడుతున్నామనేసి, మీకు మాత్రం తెలుసుంటే చాలు. కనిపించని ప్రదేశంలో పెట్టండి. అలా పెడితే చూడండి మీ ఇంట్లో మీకే ఆశ్చర్యకరమైన అంటే వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఆశ్చర్యానికి గురవుతారు. అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పచ్చకర్పూరం మనకు పనిచేస్తుందండి. ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. అలానే కాకుండా పడక గదిలోండి చాలా వరకు కూడా భార్యాభర్తలకు పడదు, ఇబ్బందులు కలుగుతాయి. భార్య అంటే భర్త మాట వినదు, భర్త భార్య మాట వినక ఈ విభేదాలు వచ్చి విడిపోయి అంటే ఎడమొహం పెడమొహం వేసుకొని ఉండటం, మాట్లాడుకోకపోవటం, దూరం అయిపోవటం, అంటే ఇలా ఏంటంటే కనుక సంబంధం అనేది తెగతెంపులు చేసుకోవటం, నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే కనుక పడక గదిలో చాలా వరకు కూడా ఇబ్బందులు గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకు. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు నిద్రించే బెడ్రూమ్ ఉంటుంది కదండి, అక్కడ ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని మీ యొక్క అలమారాలపై కావచ్చు, మీరు అంటే ఒకవేళ కబోర్డ్స్ ఉంటే అక్కడ పై భాగంలో పెట్టండి కొంచెం పచ్చకర్పూరం. లేదు మాకు లేదనుకుంటే కనుక మీ ఇంటి బీరువా పైన ఇలా మీకు ఇలా మనకు ఏంటంటే కనుక విండోస్ ఉంటూ ఉంటాయి కదండి, అక్కడ కూడా మనం పెడుతూ ఉండాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు పాజిటివ్ వైబ్స్ అనేది ఏంటంటే కనుక అది అందిస్తూ ఉంటుంది. దానివల్ల మనకు చెడు అనేది జరగకుండా, ఇద్దరి మధ్య గొడవలు జరగకుండా అన్యోన్యంగా కలిసి ఉండటానికి, చక్కగా మనకు పరిహారం అనేది సిద్ధించడానికి పచ్చకర్పూరం ఉపయోగపడుతుందన్నమాట. కానీ ఈ పచ్చకర్పూరాన్ని మనం తీస్తూ ఉండాలి, అలానే కాకుండా పెడుతూ ఉండాలండి. ఎందుకంటే తొందరగా ఆరిపోతూ ఉంటుందన్నమాట. అలా మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక బాక్స్లో కూడా వేసి పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా వదిలేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. అలానే నెలకు ఒకసారి అయినా సరే, లేదంటే కనుక 15 రోజులకు ఒకసారి, ఒక రకంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి తిథి రోజున నీళ్ళల్లో పచ్చకర్పూరం కలిపి ఇంట్లో మొత్తం చిలకరించండి. అలా చిలకరించడం వల్ల ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. చాలామంది కూడా ఏంటంటే కనుక నీళ్ళల్లో కర్పూరం కలిపి కొంచెం సుగంధాన్ని కలిపేసిన తర్వాత ఆ నీటిని ఇంటిపై చల్లుతూ ఉంటారు. అలా చల్లటం వల్ల ఇంటిపై ఉండే ప్రయోగాలన్నీ కూడా పోతాయని బలంగా నమ్ముతూ ఉంటారు. ఇదేంటంటే కనుక మునులు, ఋషులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరిస్తారు. చాలామంది నార్మల్గా సామాన్యులు కూడా చేసుకుంటారు. కాకపోతే ఇది కొందరికి తెలిసింది, కొందరికి తెలియదనమాట ఈ పరిహారం. ఇలా ఏంటంటేనండి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి తిథి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇలా ఏంటంటే కనుక పచ్చకర్పూరం పొడిని నీటిలో కలిపేసి కొంచెం సుగంధాన్ని, అంటే సుగంధం అంటే ఏమీ లేదండి, రోజ్ వాటర్ కావచ్చు, అత్తరు కావచ్చు, గంగాజలం కావచ్చు తీసుకోవాలి. అత్తరు తీసుకుంటే మంచిది. అత్తరు ఏంటంటే కనుక దుష్టశక్తులని దూరం చేసేసి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అదే రోజ్ వాటర్ అయితే ఏంటంటే కనుక మనకు ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అత్తరు ది బెస్ట్గా పనిచేస్తుంది. రోజ్ వాటర్ దానికంటే కొంచెం తక్కువగా పనిచేస్తుంది అనమాట. ఇలా రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ ఏదైనా సరే తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి. ఇంకా మంచి ఫలితాన్ని పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులతో పాటు కొన్ని సమస్యలని కూడా పోగొట్టుకోండి. అలానే పచ్చకర్పూరంతో ఈ రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున మీరు ఏది చేసినా కానీ మీకైతే అద్భుతంగా కలిసి వచ్చి మీ జీవితమే మారిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలతో మీకు ఏంటంటే కనుకనండి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే పచ్చకర్పూరంతో ఈ విధంగా చేయండి. ఎందుకంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పచ్చకర్పూరాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయండి. కాబట్టి పచ్చకర్పూరం పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం ఆచరించండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈ రోజు అండి మనము దానం చేయాలన్నమాట. దానం చేయడం వల్ల ధనం మన దగ్గరికి దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలు అనేవి మనకు ఉంటాయన్నమాట. అందుకే దానం చేయండి. మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే కనుక 1 కిలో బియ్యం నుంచి 5 కిలోల బియ్యం లోపు మనం ఏంటంటే దానం చేయొచ్చు అనమాట. మన స్తోమత ఎంతైతే ఉంటుందో అంత దానం చేయడం వల్ల మనకు అంటే తిండికి బట్టకు అలానే కాకుండా ఏంటంటే కనుక దేనికి కూడా కొరత రాదండి. అందుకే ఈ మాఘ పౌర్ణమి రోజున చాలా మంది కూడా కిలోల కొద్ది బియ్యాన్ని దానం చేస్తారు. అంటే ఉన్నవాళ్ళంతా దానం చేస్తారు. కానీ ఇప్పుడు మన దగ్గర లేదనుకోండి, మనం ఒక పావుషేరు బియ్యం కానీ అర్ధసేరు బియ్యం కానీ ఇలా బియ్యాన్ని ఏంటంటే మీరు దానం చేయండి. దానం చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించి సంపాదనతో పాటు చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఇస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయండి. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించేసి ఫలితం పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు దానం చేసేటప్పుడు ఇతరులకు చెప్పకూడదండి. అంటే మనం ఇలా దానం చేస్తున్నామని ఇతరులకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక అక్కడ మనకు అంటే అంత ఫలితాలు అనేవి రావని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఎవ్వరికి తెలియకుండా మీ మనసుకు మీరు అంటే చెప్పేసుకొని మీరు దానం చేయండి. భగవంతుడా మాకంతా కూడా మంచి జరగాలి, మేము ఎంతో కొంత మాకు తోచింది మేము దానం చేస్తున్నామనేసి దానం చేయండి. చూడండి ఆ తర్వాత మీ సుడి ఎలా తిరుగుతుంది. భగవంతుడు మీరు కిలో బియ్యం దానం చేస్తే అంతకంత మీకు
మీకు అంటే తిండికి కొరత లేకుండా చేస్తాడు. అందుకే ఈరోజు బియ్యమే అని కాదు, మీరు డబ్బుని కూడా దానం చేయొచ్చు. అంటే 9 రూపాయలు, 11 రూపాయలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ధనం కూడా దానం చేయొచ్చు. లేదంటే కనుక మీకు తోచినట్టు ఒక ఇద్దరికి కానీ, మీకు అంటే ఒకరికి కానీ కడుపు నిండా అన్నం పెట్టండి. నార్మల్గా మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఇలా ఏంటంటేనండి ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో మీరు దానం చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఈ పనిని చెయ్యండి. మీరేంటంటే అందరికీ మందార చెట్టు తెలిసే ఉంటుంది కదండి, చాలా మంది ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుందన్నమాట. అలా మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని ఒక మందార ఆకుని కోసి తెచ్చుకోండి. ఇది మనం ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి మనం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ పూజ గదిలో చేసుకుంటే చాలా మంచిదండి. మందార ఆకుని తీసేసుకున్న తర్వాత ఆ మందార ఆకుని క్లీన్ చేసుకుని ఆ మందార ఆకు పైన ఏంటంటే కనుక మనము 11 రూపాయలను పెట్టాలి. కేవలం చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టాలి. అంటే మనం ఇలా నోట్లని ఇలాంటివి పెట్టకూడదు. చిల్లర నాణ్యాలు పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక ఈ 11 రూపాయలు 11 లక్షలుగా మారాలి, మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి, మా జీవితం అంటే మారిపోవాలి, మాకు ధనానికి లోటు ఉండకూడదు, డబ్బు నిరంతరం ప్రవాహం లాగా మా దగ్గరికి రావాలి అనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు ఏంటంటే కనుక కనీసం 44 నిమిషాల పాటు కానీ 1 గంట సేపు కానీ వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ డబ్బుని తీసేసి మీరు ఏం చేయండి అంటే కనుక మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ చోట్ల దాచుకోండి. లేకపోతే మీ పర్సులోని డబ్బు ఉండకపోతే అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. చిల్లర నాణ్యాలను మాత్రమే వాడాలి. చిల్లర నాణ్యాలతోనే మనకేంటంటే కనుక ఫలితం వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి పరిహారం చేయండి. మీరు ఎక్కడైనా ఈ డబ్బుని దాచడం వల్ల అంతకంత సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా మంచి శుభ ఫలితాలను కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయండి. మందార ఆకు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి, అంటే మందార చెట్టు దేవతా వృక్షం. ఆ ఆకులు కూడా ఏంటంటే ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వాటి మీద అంటే డబ్బు పెట్టడం వల్ల అవి చాలా చాలా శక్తిని అంటే కలిగించుకుంటాయి. అలానే దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకుంటాయి. అలా కలిగించుకున్న ఈ ఆకులో ఉన్న డబ్బు ఏంటంటే పవిత్రంగా మారుతుందండి. దానిపైన సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుందన్నమాట. అలా ఉన్న ఈ యొక్క ఆకుపైన ఉన్న డబ్బుని తీసి మనకు అంటే తోచిన చోట, అంటే కనుక మనం వ్యాపార సంస్థల్లో, పర్సుల్లో, జేబుల్లో, అలానే కాకుండా లాకర్లో ఎక్కడ పెట్టుకున్నా అండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారనమాట. మీరే ఏంటంటే కనుక షాక్ అవుతారని చెప్పొచ్చు. అంత మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి. ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే 99% ఫలితాలు ఉంటాయండి. అలానే కాకుండా మీ స్థితిగతి కూడా మారుతుంది, మీకు మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా అండి అద్భుతాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.